అందరికీ నమస్కారం. ఐవం అంటే ఇండియన్స్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ తరఫున నేను మణి నాగరాజ్ ఈరోజు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాను. మామూలుగా అయితే పాటగత్తెని, ఈరోజు మాటగత్తెగా అవతారం ఎత్తాను. సాధ్యమైనంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తాను. ఐవం సగర్వంగా సమర్పిస్తుంది అన్నమయ్య పద సౌరభం. తాళ్లపాక అన్నమాచార్య పరిచయం అవసరం లేని పేరు మన తెలుగు ఇళ్లలో. 15వ శతాబ్దానికి చెందిన మన తొలి తెలుగు వాగ్గేయకారులు. సగర్వంగా మనం ఇచ్చిన బిరుదు ఆంధ్ర పద కవిత పితామహాని. సో ఇందులో నాతో పాటు కొంతమంది చాలా మంచి సింగర్స్, అలాగే ఒక ప్రముఖ వ్యక్తి కూడా జాయిన్ అవుతున్నారు. As the program goes on, I will start introducing one by one. సో మొట్టమొదటగా నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను శ్రీమతి డి సురేఖామూర్తి గారిని. సురేఖ గారు నమస్తే. నమస్కారం సురేఖ గారు. ఈ పేరు కూడా మనకి పెద్దగా పరిచయం అక్కర్లేదు తెలుగు వాళ్ళకి. బహుశా నేను నా 9th క్లాస్లో నా ఫస్ట్ రికార్డింగ్కి మన అమృతవాణి రికార్డింగ్ స్టూడియోలో నేను ఫస్ట్ చేసిన రికార్డింగ్లో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ షేర్ దట్ రికార్డింగ్ విత్ యూ అండ్ శశికళ. అప్పటి నుంచి ఇంతవరకు మీరు అలానే అన్ని విధాలా మాకు ఒక రోల్ మోడల్గా వ్యవహరిస్తూనే ఉన్నారు. అన్ని విధాలా, నాట్ ఓన్లీ సింగింగ్, ఈవెన్ ద గ్రేస్ విత్ విచ్ యూ క్యారీ యువర్ సెల్ఫ్. సో సురేఖ గారు నమస్తే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అన్నమయ్య పద సౌరభం. మీతో మొదలు పెట్టాలనుకుంటున్నాం. సో మీరు ఏ పాటతో మొదలు పెడతారు? థ్యాంక్ యూ మణి ఫర్ యువర్ ఇంట్రడక్షన్. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నేను పాడబోయే అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మిక కీర్తన హరినెరుగని జన్మ మదియేల. హరినెరగని జన్మ మదియేలా, హరినెరగని జన్మ మదియేలా, ఆ సరుసనాతడు లేని చదువేలా, హరినెరగని జన్మ మదియేలా, ఆ సరుసనాతడు లేని చదువేలా, హరినెరగని జన్మ అదియేలా. దయ తొలగిన ఎట్టి తపమేలా, భయము లేని ఎట్టి భక్తిలా, దయ తొలగిన ఎట్టి తపమేలా, భయము లేని ఎట్టి భక్తిలా, ప్రియము మానిన ఎట్టి పెనగేలా, ప్రియము మానిన ఎట్టి పెనగేలా, మంచి క్రియా విరుద్ధపు కీర్తనలేలా, హరినెరగని జన్మ మదియేలా, ఆ సరుసనాతడు లేని చదువేలా, హరినెరగని జన్మ అదియేలా. ఫలములేని ఎట్టి పనులేలా, కడు కలిమిలేని ఎట్టి గర్వమేలా, ఫలములేని ఎట్టి పనులేలా, కడు కలిమిలేని ఎట్టి
గర్వమేలా బలిమిలేని ఎట్టి పంతమేలా బలిమిలేని ఎట్టి పంతమేలా శౌరి తలచలేని ఎట్టి తనువదేలా హరినరగని జన్మ అది ఏలా ఆ సరుసనాతడులేని చదువేలా హరినరగని జన్మ అది ఏలా తనక మరని దొరతనమేలా తనవులేని ఎట్టి సలిగేలా తనక మరని దొరతనమేలా చనవులేని ఎట్టి సలిగేలా ఎనలేని శ్రీ వెంకటేశ్వరు శరణని ఎనలేని శ్రీ వెంకటేశ్వరు శరణని మనగలిగిన మీద మరి చింతయేలా హరినరగని జన్మ అది ఏలా ఆ సరుసనాతడులేని చదువేలా హరినరగని జన్మ అది ఏలా ఆ సరుసనాతడులేని చదువేలా హరినరగని జన్మ అది ఏలా. అద్భుతంగా ఉందండి. ఎవరి కంపోజిషన్ చెప్పలేదు, కంపోజర్ ఎవరు? ఇది నాగేశ్వర నాయుడు అనుకుంటున్నానండి నేను, క్లియర్గా లేదు యాక్చువల్లీ. ఇది చాలా అన్నమాచార్య వాళ్ళు టీటీడీ వాళ్ళు చేసిన. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మంచి రాగం, అసలు చాలా బాగా అద్భుతంగా పడారు. థ్యాంక్స్ సో మచ్. సురేఖ గారు, Yeah. మీరు ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు, ప్రైవేట్ రికార్డింగ్స్ ఎన్నో చేస్తారు, డివోషనల్స్ అనివ్వండి, ఫోక్ అనివ్వండి, లలిత గీతాలు అవనివ్వండి. సో మీరు ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ఒక అంశం అన్నమయ్య పదాల గురించి, అన్నమయ్య కృతుల గురించి మీకు చాలా ఇష్టమే, ఈ ఒక పద్ధతి ఆర్ ఇదొక స్పెషాలిటీ అన్నది ఏమైనా చెప్తారా? యా, అన్నమయ్య కీర్తనలు అంటే అండి టోటలీ ఇట్ ఈస్ స్పిరిచువల్ సబ్జెక్ట్. అయితే స్పిరిచువాలిటీలో దేర్ ఆర్ వేరియస్ ఆస్పెక్ట్స్. అంటే స్పిరిచువాలిటీ అనగానే ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి, తపస్సు చేసుకోవాలి, లేకపోతే మొత్తం వైరాగ్యం అయిపోయి సన్యాసి దుస్తులు వేసేసుకుని అలా ఉండాలేమో అని యంగ్స్టర్స్ భయపడతారు. స్పిరిచువాలిటీ అంటే అమ్మో అది మనది కాదులే, ఇట్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్ అనే ఒక ఇది ఉంటుంది చిన్నపిల్లలకి కానీ, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కానీ బట్ స్పిరిచువాలిటీ మన డైలీ జీవితంలోనే ఉంది. స్పిరిచువాలిటీ ఒక మాట మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, లేకపోతే ఒక ఎవ్రీ సబ్జెక్ట్ ఇంక్లూడ్స్ స్పిరిచువాలిటీ. అట్లా అన్నమయ్య అన్నిట్లో చూపించారు స్పిరిచువాలిటీ. ఒక కృష్ణుడు అల్లరి చేసుకునేటప్పుడు స్పిరిచువాలిటీనే, కృష్ణుడి మీద ఆయన రాసిన కీర్తనలు. అలాగే ఒక లక్ష్మీ నృసింహస్వామి మీద కొన్ని కీర్తనలు రచించారు. అంటే ఉగ్రం అది కూడా స్పిరిచువాలిటీనే. సి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. శృంగారం అలాగే అన్ని రసాలు, శృంగారాన్ని వదిలేసి స్పిరిచువాలిటీకి వెళ్ళటం కాదు. శృంగారం ఉంది, హాస్యం ఉంది అందులో. అంటే ప్రతి అంశాన్ని అన్నమాచార్యుల వారు దాన్ని టచ్ చేశారు. ప్రతి అంశాన్నిలో వాళ్ళు కీర్తనలు రాశారు ఆయన. సో ఇలా స్పిరిచువాలిటీ ఉంటుందా అనేది మనకి ఏదో భక్తే, స్పిరిచువాలిటీ అంటే భక్తే, దేవుడు అంటే భక్తే అనేది. కానీ నాకు అన్నమయ్య కీర్తనలు పాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన ప్రతిరోజు నిత్య జీవితంలో కూడా మనం వీటిని అన్వయించుకోవచ్చు. ప్రతి పనిలో భగవంతుణ్ణి చూడవచ్చు. ఒక అల్లరి చేసే పిల్లాడిలో భగవంతుణ్ణి చూడవచ్చు, కోపంగా అరిచే మనిషిలో నృసింహస్వామిని చూడొచ్చు. ఇలా నేను అర్థం చేసుకున్నాను అన్నమయ్య వారిని, నాకు అర్థమైనంత వరకు అది. సో ఆ ఆస్పెక్ట్ లో నేను చాలా ఇష్టం నాకు అన్నమయ్య కీర్తనలు. నాకు
చాలా బాగా చెప్పారు సురేఖ్ గారు. అంటే మీకు అర్థమైనంతలో అంటూనే మొత్తం ఆల్మోస్ట్ ఐ థింక్ ఎసెన్స్ ఇచ్చేశారు. నేను కూడా నాకు ఈ మధ్య సార్ నమస్తే. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. జేకే భార్గవి గారికి స్వాగతం. జేకే భార్గవి గారికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్తే సార్. నమస్తే నమస్కారం. సార్ మనతో పాటు ఇప్పుడే ఒక అద్భుతంగా ఒక మంచి కీర్తన పాడారు సురేఖమూర్తి గారు. ఓహో నమస్కారం. నమస్తే అలాగే అమ్మా. మనతో పాటు ఈనాడు కార్యక్రమంలో హరిణి యువటూరి, ఆ తర్వాత సాయి చరణు, తర్వాత శరత్ సంతోష్, మన సురేఖ గారు. సో మణి ఈజ్ హోస్టింగ్ ద హోల్ థింగ్. సో మీ యొక్క ఆగమనం మాకు చాలా ఎంతో ఆనందం. సో మీ ఆశీస్సులతో బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అద్భుతం. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, మంచి దంపతులు, ఎవర్ యంగ్ కపుల్. ఓకే, అద్భుతమైన కార్యక్రమాలు తలపెడతారు. అన్నమయ్య మంచి ఊహలకెప్పుడు మంచియే ఫలము అని చెప్పాడు. మన ఊహ బాగుంటే ఫలం మంచిదవుతుంది. మీ ఇద్దరు ఊహలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీకు కలిగిన సంతానం ఉందే, ఆ కుర్రాడు నాగరాజు గారు ఆయన ఇద్దరు కలిసి జుగల్బందీ లాగా ఫ్లూట్ వాయిస్తుంటే ఆనంద బాష్పాలు రావడం ఏంటి అసలు. ఎన్నోసార్లు మీ కుటుంబాన్ని ఆ వెంకటేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వరుడు చల్లగా కాపాడాలి. ఇట్లాంటి కార్యక్రమాలు రేకం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఒక ఫస్ట్ అటెంప్ట్ సార్. ఇది అందరి దయ వల్ల, అందరి బ్లెస్సింగ్స్ వల్ల బాగా జరగాలని కోరుకుంటున్నాము. సురేఖమూర్తి గారు ఒక అద్భుతమైన కీర్తన పాడారు. అండ్ ఆవిడ ఎందుకు అంత అపరిమితంగా ఇష్టపడుతున్నారు అన్నమాచార్య కీర్తనలు అనడానికి ఒక మంచి ఎస్సెన్స్ ఇచ్చేశారు ఒకే ఒక వాక్యంలో. ఏంటంటే మన జీవితంలోని ప్రతి ఘటనతో కూడా మనం ఏదో ఒక పాటతో అన్నమయ్య పదంతో రిలేట్ చేసుకోగలుగుతున్నాం. ఏదో ఒకటి తల్లి పిల్లాడిని మందలిస్తునో, లేదంటే గారం చేస్తునో ముద్దుగారే యశోద అనండి, లేదంటే ఒక శృంగార కీర్తనను తీసుకున్నా, ఆ తర్వాత ఒక భక్తిరస ప్రధానమైన గీతాలు కానివ్వండి, లాస్ట్కి చివరి అంకంగా విరక్తి కూడా కాదు, అదొక మోక్ష సాధనకై పాడుకునే పాటలు అవనివ్వండి, వీటన్నిటితో కూడా మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా మనం అన్నమాచార్య పాటని పాడుకోగలిగే రచనలు కదా సార్. సో దీని మీద ఏమన్నా మీరు ఇంకొంచెం వివరంగా విపులంగా. అన్నమయ్య అనేటువంటి సినిమా ద్వారా అసలు ఒక గొప్ప అవేర్నెస్ వచ్చిందండి తెలుగు వాళ్ళల్లో. అసలు ఇంతకుముందు మనకి పాఠ్యాంశాల్లో ఉండడం లేకపోతే పాటలుగా వినడమో కానీ అది ఒక అనుభూతిని కలిగించి మనందరికీ ఇన్స్పైర్ చేసి, అసలు సంగీత సాహిత్యాలు తెలిసిన వాళ్ళు ఎలాగో ఫాలో అవుతారు. కానీ నాకు తెలిసి నేను బయట చూసిన ప్రపంచంలో మా ఆఫీసులో కానీ ఎక్కడైనా మామూలు వాళ్ళు కూడా అన్నమయ్య పాట అంటే ఎంతో బాగుంటుందని వాళ్ళందరికీ వాళ్ళ మనసులో చొప్పించిన ఘనత మీది రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో. సో దాని గురించి, ఈ గొప్పతనం గురించి మీరు చెప్తే చాలా ఆనందంగా. గొప్పతనం లేదు కానీ రాజీవనయను వరప్రసాదమున, రాజీవనయను వరప్రసాదమున తేజంబు మతియు ఎంతే విస్తరిల్ల లావణ్య నిధికి చమున మూడలర అనుపమలగ్నంబునందు వైశాఖమున విశాఖలయ జగంబులనుల్ల తిల్లజేయ జనించే అన్నమాచార్యుడు దీంట్లోనే వాళ్ళు చెప్పేశారు అన్నమయ్య ఎందుకు జన్మించాడంటే జగంబుల నుల్లతిల్లజేయ జనించే అన్నమాచార్యుడు. ద్రవిడాగమ దీపకుడని, తొలి తెలుగు వాగ్గేయకారుడని, నందకాంశ సంభూతుడని ప్రసిద్ధికెక్కి 32,000 సంకీర్తన పుష్పాలతో స్వామిని అర్చించిన భక్తాగ్రగణ్యుడు అన్నమయ్య. ఆయనతో నేను 8-10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అన్నమయ్యతో నాకు అనుబంధం కలిగింది.
మా ఊరు నుంచి ఒక బ్యాచ్ తిరుపతికి వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి బుక్ స్టాల్లో ఒక చిన్న బుక్ దొరికింది, అన్నమాచార్యుడు దాని పేరు. బృందావనం రంగాచార్యుల వారు రాశారు. పావల ఆ బుక్, చాలా చిన్న బుక్, హ్యాండ్ బుక్ అది. అది కొన్నాను. ఆ తిరుపతిలో కొండపైన ఉన్నప్పుడే 2-3 సార్లు చదివాను. నాకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు మా బంధువులంతా. ఒకటే ఏడుపు వచ్చేస్తుంది చదువుతుంటే. బృందావనం రంగాచార్యుల గారి రచన, అనగనగా ఒక ఊరు తాళ్ళపాకలో పుట్టాను అట్లా రాయడు ఆయన. అసలు ఒక స్క్రీన్ ప్లే రాసినట్టు రాశాడు. దాన్ని చిన్న బుక్కే. అక్కడి నుంచి రైల్లో వెళ్తున్నప్పుడు అదే, మా ఊరికి వెళ్తే మా తాతగారు బొజ్జ మీద కూర్చొని ఆయనకి చదివి వినిపించాను. ఆయన ఆనందం. మా అమ్మ వాళ్ళకి చదివి వినిపించాను. ఏంటో అన్నమయ్య మీద ఆ వయసులో లింక్ పడింది. ఆ తర్వాత మా ఊరికి పక్కనే ముప్పారం అని ఒక గ్రామం, ఒక విలేజ్ ఉంది. ఆ ఊర్లో పార్థసారథి గారు అని ఒక డాక్టర్ గారు, ఆయన పూజారి, మా ఊరికి తరచు వస్తుండేవాడు. ఆయన అన్నమాచార్య కీర్తనల పుస్తకాలు అప్పుడే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు వాళ్ళు పరిష్కరించిన పుస్తకాలు అప్పుడే ఒక్కటొకటి ప్రింట్ చేస్తున్నారు, పెద్ద పుస్తకాలు. అవి 7-8 కొనుక్కొచ్చుకున్నాడు ఆయన అప్పటికే. అవి చదివి మా ఊరికి వచ్చినప్పుడు నాకు చిన్నప్పుడే, అంటే నాకు 10-12 ఏళ్ల వయసులోనే నాకు సాహిత్యాభిమానం ఉందని ఆయన గమనించాడు. మరి ఏంటో మరి గమనించి నాతో చెప్పేవాడు. ఆ చిన్న పిల్లలతో చెప్పే విషయాలు అవి. ఏమకో చిగురుట అధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు రాసిన పత్రిక కాదు. ఆయన అన్న ఎక్స్ప్రెషన్ అలా ఆయన అంటూ చెప్పుతూ పరవశిస్తూ ఆనంద బాష్పాలు చిప్పిల్లుతుంటే ఆయన చెప్పిన ఎక్స్ప్రెషన్ నా గుండెల్లో పచ్చబొట్టులాగా పొడుచుకుపోయింది. ఏంటిది ఇంత బాగా చెప్తున్నారు. అక్కడి నుంచి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి లోపల వెంటనే వెళ్ళగానే అప్పటికి నాకు ఎన్ని పుస్తకాలు దొరికాయి అవన్నీ తీసుకున్నాను, వాటిని చదివాను. చదువుతుంటే పిచ్చెక్కినట్టు అవుతుండేది. ఆ తర్వాత మ్యూజిక్ కాలేజీలో చేరాను. మ్యూజిక్ కాలేజీలో నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర, అప్పుడు మా ప్రిన్సిపాల్ ఆయన పశుపతి గారు, మా దగ్గర జయా పశుపతి గారు, అసలు మహామహులంతా మా కాలేజీలో వాళ్ళ ప్రతిరోజు నేను వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ పాద ధూళి నెత్తిన చల్లుకునేవాడిని. అందుకే నాకు శృతిమాత తెలియకున్నా, లయపిత లేకున్నా, అనాథనైనా కూడా ఏదన్నా పాడితే బాబా ఎవరికి చెప్పకండి, నాకు సంగీతం వచ్చు అని అనుకుంటారు. ఎవరికి చెప్పకండి. డైరెక్టర్ సగం మ్యూజిక్ డైరెక్టర్ అంటుంటాడు ఆయన. అస్సలు కాదు. అయితే వింటే మాత్రం పరవశించిపోయే గుణం ఇచ్చాడు పరమాత్మ. మైకేల్ జాక్సన్ అని పాడిన బాలమురళీకృష్ణ గారు అన్నా, నేదునూరు కృష్ణమూర్తి గారు పాడినా, పశుపతి గారు పాడినా, చెంబై గారు పాడినా, ఎవరు పాడినా దారిలో పోతుంటే ఓలబో జల్లా బేలే ఓలబో గం అన్నా పరవశించిపోయే మనసిచ్చాడు భగవంతుడు. సార్ మీలో గొప్పతనం ఏంటంటే సార్, సారీ ఇంటరప్ట్ చేసినందుకు, మీరు ఎంత ఇన్స్పైర్ చేస్తారో అంత ఇన్స్పైర్ అవుతారు కూడా. మీ అంత కల్మషం లేని వ్యక్తిని, ఒక క్వాలిటేటివ్ ఏదన్నా ఒక మంచి విషయం మీకు కనిపిస్తే మీరు ఎంత లీనమైపోతారో, మిమ్మల్ని మీరు ఎలా మర్చిపోతారో మా అందరికీ తెలుసు సార్. ఇక్కడ దాని కారణం ఏంటో మీకు తెలియదు. మీలాంటి అమ్మ నాకున్నందుకు, ఇలాంటి అమ్మలు చాలా మంది ఉన్నందుకు, నాకు అది మీ గొప్పదనం మా మీద ఉన్నందుకు. ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తి గారితో చెప్పి మా హరికథ క్లాస్లో చేరాను నేను. అప్పుడు హరికథలో అన్నమయ్య లేదు. అన్నమయ్య హరికథ పెట్టించి కనుమలూరు శివరామయ్య గారు అని ఒక పెద్ద ఆయనతో హరికథ రాయించి, జగన్నాథ భాగవతార్ గారని మా గురువు గారు, గురుకుల తిలకుడు, గురు శ్రేష్ఠుడు, తలుచుకుంటేనే ఆనంద బాష్పాలు ధారలు వస్తాయి. అంత గొప్ప గురువు ఎక్కడ ఉంటాడో మరి. ఆయన మాకు హరికథగా నేర్పించి 4-5-6 నెలల్లో నేర్చుకుని వెంటనే అన్నమాచార్య మందిరంలో హరికథకి హిందూ ధర్మ రక్షణ సంస్థ వాళ్ళు ప్రతి శనివారం ఆదివారం హరికథలు పెట్టేవాళ్ళు. దాంట్లో పెట్టించారు. దాంట్లో నేను హరికథ చెప్తుంటే అప్పుడే ఫ్రెష్గా పివిఆర్కే ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ పెట్టారు. అప్పుడు శోభారావు గారు దాంట్లో ఉన్నారు. ఓకే, అప్పుడు నేను చెప్తుంటే శ్రీనివాసులు శెట్టి గారు పైనుంచి వచ్చి దాన్ని హరికథ మొత్తం విన్నారు. కిందికి వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చారు, ఒక హగ్గిచ్చారు. హగ్గిచ్చి నీకు ఉద్యోగం ఇస్తాను, చేస్తావా నాయన అని అడిగాడు. ఆయన వాయిస్ అలాగే ఉంటుంది కదా.
ఉద్యోగమా? ఇదేంటి బాబు ఉద్యోగం ఏంటి అసలు? కల్లో కూడా రాదు ఆలోచన. పైగా స్వామి దగ్గర ఉద్యోగం. వెంటనే ఎస్ అన్నాను. 4-5 రోజుల్లో ఉద్యోగంలో చేరిపోయానండి. అది ఏంటి అసలు? ఆ తర్వాత అన్నమయ్య మీద ఒక ఒక అన్నమయ్య హరికథని నేను చెప్తుంటే మాత్రం చాలా అనుభూతులు చూశాను, చాలా బ్లెస్సింగ్స్ వాన. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనగానే పులకాంకిత గాత్రులై ఆనంద బాష్పాలు దొరుకుతూ ఉంటాయి. కొండకి ఎన్ని వందల సార్లు అన్నమయ్య కథ పాడుకుంటూ ఎక్కాను. మొత్తం కొండ మీదకి పోయే వరకు పాడుకుంటూ పోవడం, కొండ మీద నుంచి దిగేటప్పుడు పాడుకుంటూ రావడం. అప్పుడే దీనికి ఒక స్క్రీన్ ప్లే చేయాలనుకోవడం, స్క్రీన్ ప్లే చేయడం. మా ఊర్లో, మా పల్లెటూరు, అక్కడ మా కరెంటు లేదు అప్పుడు. ఇంకా మా అమ్మ ఆ లాంతర్లను ఉండేవి కదా, ఆ వెలుగు లోపల కూర్చొని రాస్తుండేవాడిని. ఇంకా పడుకోరా పడుకోరా అని మా అమ్మ వచ్చేది. 11, 12, 1 గంట 2 అయినా ఇంకా పడుకోలేదా, హార్లిక్స్ చేసినా అని మా అమ్మ హార్లిక్స్ చేసి ఇచ్చేది. నేను తాగేవాడిని. అప్పుడు ఇప్పుడు ఏం రాశావు అంటే ఫస్ట్ సీన్ చెప్పేవాడిని. అన్నమయ్య సినిమాకి మొదటి శ్రోత మా అమ్మ. ఆమె బ్లెస్సింగ్స్ ఊరికే పోతాయా? చాలా బాగుంది రా, చాలా బాగుంది రా అని ఆమె పులకించిపోయింది. అగో ఆమె మా నాన్నగారు గొప్ప సంగీతంలో చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఆరు బయట మంచం వేసుకొని దోమతెర కట్టుకొని, మా ఇంట్లో ఫిలిప్స్ రేడియో, ఊరి మొత్తానికి మాకు పెద్ద రేడియో, అదే ఊరు ఎగిరిపోయేటట్టు సౌండ్ వచ్చేది దాంట్లో. అది చెంబై వైద్యనాథ భావత అట్లాంటి అంటే అయ్యా అయ్యా నీ ఇంట్లో కుక్కనై పుట్టకపోతేనే, అయ్యో నీ ఇంట్లో నేను నీ పని మనిషిని పుట్టకపోతే, నీ కాళ్లకు చెప్పులేసే వాడి కింద నాకు జీతం రాకపోయాను అని అనేవాడు మా నాయన. ఏమి రసికతా భావం, ఏమి సౌందర్యం, ఏమి దాంట్లో ఆ సంగీతంలో అంత ఇది ఉందని చెప్పిన తల్లిదండ్రులు. మీలాంటి నాగరాజు గారు అయితే నాకు చాలా ప్రాణం అమ్మ. అట్లే మా అమ్మ అసలు ఎంత ప్రేమిస్తారో. అలాగా ఆ సినిమా అయింది, సినిమా వచ్చింది. సినిమా దాని గురించి చెప్పాలనుకుంటే మిగతా వాళ్ళందరూ పాడకుండా అలాగే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పాటలు పాడుతూ ఒక్కొక్క విషయాన్ని షేర్ చేసుకుందాం గురుగారు. తర్వాత చేసుకుందాం. ఇలాగా అందరి స్వామి వారి దయతో అది రకరకాలుగా పోయి 7-8 మంది తీస్తామని తీయకుండా దానికి ఎంతో మంది రికార్డింగ్ కూడా చేసి 20 పాటలు ఒక రికార్డ్ చేశారు. 18 పాటలు కేవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వంలో కంపోజింగ్ అయినాయి. బాలమురళీ కృష్ణ గారి దర్శకత్వంలో 20 పాటలు రికార్డ్ అయినాయి. బట్ అవన్నీ రిలీజ్ అవ్వలేదండి బయటికి. అన్ని మీకు దొరుకుతాయి బయట. అయితే ఇవన్నీ తర్వాత అది రాను పోని రాఘవేంద్రరావు గారి దగ్గరికి రావడం, కథ అదంతా మీకు తెలిసిన కథే. ఆర్టిస్టులను రావడం. ఈ రోజు నన్ను మీరు ఈ ప్రోగ్రామ్ కి పిలిచారంటే ఆ అన్నమయ్య పద కవితా పితామహుడే కారణం. ఆయన పద పద్మములకు ప్రణమిల్లుతూ మధ్య మధ్యలో అవసరం అంటే నేను మళ్ళీ కాసేపు మాట్లాడుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. సార్ ఇప్పుడు మనతో శరత్ సంతోష్ ఉన్నాడు. శరత్ సంతోష్ మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. లక్ష్మీ పద్మాలయం మన జగద్గురు ఆదిశంకర సినిమాలో చిన్న పిడుగుగా వచ్చి స్టూడియోని మొత్తం కనకధార పాట పాడుతున్నప్పుడు నాకు ఇంకా గుర్తు. వాడు చిన్నవాడు, మైక్ వాడి హైట్ పెడితే వాడు పాడుతున్నా, అబ్బా ఏం బాబు మీరు ఎంత పులకింత చెందారంటే. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. అప్పటికి టెక్నికల్ గా ఏంటంటే మనం అప్పటికి ట్రాక్ చేసేసాం ఎవరో పాడతారని చెప్పి. మనం ట్రాక్ చేసేసాం, ట్రాక్ శృతి ఎక్కువైపోయింది. వాడి ఏజ్ చిన్నవాడు వాడు, బట్ స్టిల్ వాడు అంత రేంజ్ వరకు వెళ్ళి పాడడం, అసలు అది మీరు ఆ రోజు ఎంత ఎమోషనల్ అయ్యారు ఆ స్టూడియోలో. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అమ్మ అతనికి నేర్పించిందంతా నాకు కంటికి కట్టినట్టే ఉంది. షార్ట్ బై షార్ట్ గుర్తుంది నాకు. దేవుడు ఎక్కువ ఇచ్చాడు. సో శరత్, నీ మొట్టమొదట నీ ప్లేబ్యాక్ సింగర్ గా నువ్వు పరిచయం అయిన సినిమా డైరెక్టర్ కూడా ఉన్నారు ఇక్కడ, కంపోజర్ కూడా ఉన్నారు. ఒక మంచి కీర్తన ఏం పాడుతున్నావు, రచన స్వరకల్పన ఎవరు చెప్పి పాడమ్మా. తప్పకుండా. అందరికీ నమస్కారం. మీ అందరి సమక్షంలో ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మొట్టమొదటిగా నేను అయ్యో మాయల బొంది అనే ఒక కీర్తన పాడబోతున్నాను. కంపోజ్ చేసింది శ్రీ నాగరాజ్ గారు. సో చక్రవాక రాగంలో. అయ్యో అయ్యో అయ్యో
అయ్యో మాయల పొంది అందు నిందునున్నవాడు ఈయకొనక తరుగారు ఎరగరు చెడులు. అయ్యో మాయల పొంది అందు నిందునున్నవాడు ఈయకొనక తరుగారు ఎరగరు చెడులు. ఎరగరు చెడులు, ఎరగరు చెడులు. సుక్కలై ఉండిన వారు సురలై ఉండిన వారు ఇక్కడి నుండి పోయిన ఈ జీవులే. సుక్కలై ఉండిన వారు సురలై ఉండిన వారు ఇక్కడి నుండి పోయిన ఈ జీవులే. దిక్కుల వారి నిందరు దేవతలంతా మొక్కేరు ఎక్కుడైన హరి కథలెరగరు జడులు. మాయల అందు నిందునున్నవాడు ఎగునక తరుగారు ఎరగరు చెడులు. పాతాళవాసులును పలులోకవాసులును ఈ తర్వాత నుండిన ఈ జీవులే. కాతరాన వారి పుణ్య కథలే వినేరుగాని ఈతల శ్రీహరి కథలెరగరు జడులు. అయ్యో మాయల అందు నిందునున్నవారు ఎగునక తరుగారు ఎరగరు జడులు. ఎరగరు జడులు, ఎరగరు జడులు. ఇరవెరిగిన ముక్తులు ఎరగని బద్ధులు 20 మనలోనున్న ఈ జీవులే. ఇరవెరిగిన ముక్తులు ఎరగని బద్ధులు 20 మనలోనున్న ఈ జీవులే. సిరుల మించిన వాడు శ్రీ వెంకటేశ్వరుడే శరణాగతులు దక్క చక్కగరు జడులు. అయ్యో మాయల ఉంది అందు నిందునున్నవారు ఎగునక తరుగారు ఎరగరు జడులు. ఎరగరు జడులు, ఎరగరు జడులు. చాలా చాలా బాగా పాడారు. ఇది నాగరాజు గారి కంపోజిషనేనా? అవును సార్. అవునా? అన్నమాచార్య అది నాగవేంద్రరావు గారు నిర్వహించిన పాటకు పట్టాభిషేకం చేసినప్పుడు ఈయన చాలా పాటలు స్వరపరిచారు. చాలా చాలా అద్భుతంగా చేస్తాడు. అంటే హృదయం పెట్టి చేస్తాడు ఆయన. దాంట్లో ఎమోషన్ కనపడుతుంది పాటలో. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీది కంపోజిషన్ గురించి ఏ రాగం సెలెక్ట్ చేసుకున్న రాగం ఎందుకు చేసుకున్నారు? ఆ రాగం ఏంటి చెప్తారా? అన్నమయ్య పాటలు మామూలుగా పెద్ద పెద్ద విద్వాంసులు పాడితే వినంగా పరిచయం నాకు. అట్లాగా అన్నమయ్య పాటలు చిన్నప్పటి నుంచి. తర్వాత 1990లో శోభారాజు గారితో వారి బృందంలో పనిచేయడం, నాకు అవకాశం రావడం, వారితో కలిసి చాలా ఏళ్ళు నేను ట్రావెల్ చేయడం యాజ్ ఎ ఫ్లూటిస్ట్గా వారి గ్రూప్లో. అక్కడ నాకు అన్నమయ్య కీర్తనలతోటి వాటన్నిటితోటి బాగా ఎక్కువ పరిచయం. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేసినప్పుడు చాలా దగ్గరగా నేను వెళ్ళాను. యాజ్ ఎ కంపోజర్గా నేను వర్క్ చేసినప్పుడు అప్పుడు నిశ్చితంగా లిరిక్ని చదవడం వల్ల ఆల్మోస్ట్ నేను 70 కీర్తనలు కంపోజ్ చేసిన ప్రతిసారి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేవి. ఏమిటి లిరిక్, ఇంత గొప్ప భావాన్ని ఎలా రాయగలిగాడు ఆయన? ఆ అనుభూతిని పొందకపోతే ఎలా రాసి ఉండేవాడు? అసలు
పైన ఉన్న చుక్కల్లో ఉన్న ఆ చుక్కలు వాళ్ళందరూ తారలు కూడా కింద నుంచి నువ్వు వెళ్ళిన వాడే, ఇక్కడి నుంచి వెళ్ళిన గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నారు, ఇంకెవరు లేరు Ah, అంటాడు. వాట్ ఈస్ ద oh, కంపారిజన్? అసలు ఆ oh, wonderful. కంపారిజన్ రావాలంటే అసలు నాకు గూస్ బంప్స్ వస్తుండేవి ప్రతిసారి కీర్తన చేయడం, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవడం. అట్లాగే అన్ని మంత్రములు నిన్ని ఇందే ఆవహించారంటే అది ఏం స్టేట్మెంట్? దిస్ ఈజ్ అల్టిమేట్ అని చెప్తున్నాడు. ఐరాన్ ఇలా చెప్పేస్తున్నాడు అన్నమాట, ఇది స్టేట్మెంట్, ఇది అంతే ఇంకేంటి అన్ని మంత్రాలు ఎక్కడ ఉన్నాయి, ఇంకేంటి వెతుకుతామని చెప్తున్నాడు. అట్లాగే అంతే అంతే ఆయన ఆయన ఎంత శృంగారం రాశాడో, ఎంత భక్తిని రాశాడో, ఎంత వైరాగ్యం రాశాడో, అంత రాడికల్ గా కూడా సమాజాన్ని ప్రశ్నించాడు అన్ని విధాలు. ఎస్ 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 అందరినీ సమానత్వం అన్నాడు. ఇవాళే నేను ఎక్కడో ఫేస్బుక్ లో పోస్ట్ చదువుతుంటే ఒకళ్ళు ఎవరో పోస్టు చేశారనమాట, ఏమని ఆ, ఆ, బ్రాహ్మణులు మాత్రమే సంధ్యావందనం చేయాలా, లేకపోతే బ్రాహ్మణులకే సంధ్యావందనం అర్హత అని. బట్ అట్లా కాకుండా అసలు ఒక జన్మతః ఒక సంస్కారం అనేటువంటిది ఆయన పాటలు చదువుతుంటే మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక సంస్కారం అనేటి మనసుకి ఆ జన్మకి ఉండాలి. ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద కుల కుల మతాలకి ఏమి వాటికి అతీతంగా ఉన్నటువంటి వెంకటేశ్వరుని శరణ చూస్తే ఏ మతంతో ఏముంది సంబంధం. ఆయన బా హీ విల్ టేక్ హీర్ ద కేర్ టేకర్. ఆయనే బాగా అద్భుతమైనటువంటి ఒక మార్గం చూపించేటువంటిది. ప్రతి కీర్తన చేసినప్పుడు నేను కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేవాడిని. అటువంటి అనుభవాలు ఎన్నో జరిగినాయి. నేను చేసిన కీర్తనలో ఇది చాలా మంచి అనుభూతినిచ్చిన కీర్తన. శరత్ సంతోష్ కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అద్భుతమైనటువంటి గాత్రంతో తను పాడడం వల్ల ఆ కీర్తన మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ శరత్ ఫర్ రెండరింగ్ ఇట్ సో నైస్. మై ప్లేజర్ సార్, మై ప్లేజర్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. అయ్యో అన్నమయ్య వెంకటేశ్వరునే ఒక్కొక్కసారి నిలదీస్తాడు. అవును ఇక్కడ అన్యాయాలు అవి జరుగుతుంటే సూర్యుడిని నిలదీస్తాడు. నువ్వు ఆ పైనుండి ఎట్లా చూస్తున్నావు అసలు? హౌ డేర్ యు ఆర్ టు వాచ్ ఆల్ దీస్ థింగ్స్ నాన్సెన్స్ అని కూడా అన్నాడు. ఇదే హౌ డేర్ యు అనేది అన్నట్టుగానే ఉంటుంది అన్ని. అవును, వెంకటేశ్వరుని దగ్గరికి వెళ్ళి నేను ఒక్కండ లేకుండినా దిక్కేది నీకు, పూని నా వల్లనే కీర్తి పొందేవు, నువ్వు ఏమనుకుంటున్నావు నేనంటే అన్నట్టుగా మాట్లాడు. కాదు గురుగారు, నాకొక ఎప్పుడు డౌట్ వస్తుంది గురుగారు. భగవంతుడు చాలా గొప్పవాడు, చాలా సర్వంతర్యామి, అన్ని తెలుసు మనకి, పురాణాల్లో వేదాల్లో ఉంది. కానీ ఒక అన్నమయ్యలాగా, ఒక చాగయ్యలాగా ఆ స్వామి అంత గొప్పవాడని కీర్తించే వాళ్ళు లేకపోతే వాళ్ళ గొప్పతనాన్ని మనం ఎలా తలుచుకుంటాం గురుగారు? వాట్ ఈస్ ద అదర్? ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ నమ, ఓం పుండరీక్షాయ నమ మంత్రాలు చదివితే మనకు ఆ ఫీలింగ్ రాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను లేకపోతే నీకు ఎవడని ఒక క్వశ్చన్ చేస్తున్నాడంటే ఎంత గొప్ప గొప్ప కీర్తనలు వాళ్ళు రాశారంటే అవేర్నెస్. ఇప్పుడు కన్నడంలో ఒక కన్నడ సినిమా చేస్తున్న కనకదాస్ అని ఒక కీర్తన, ఆయన కూడా అన్నమయ్య లాగా. దాంట్లో వెంకటేశ్వర స్వామి పురంధర దాసు ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే అసలు భక్తుల మీద మీ అభిప్రాయం ఏంటి స్వామి అని పురంధర దాసు అడుగుతారు. అంటే మీరు లేకపోతే మేము లేము, ఇదే నా అభిప్రాయం అంటాడు. చాలా బాగుంది సార్ అసలు. మీరు లేకపోతే మేము లేము. మీరు ఒక సినిమాలో అలాంటి సన్నివేశం కూడా పెట్టారు సార్, పల్లకి మొయ్యడం. భక్తుల కోసం ఏమైనా భగవంతుడు చేస్తాడు. కానీ నాకు ఆ సీన్ చూసినప్పుడు అనిపిస్తుంది గురుగారు, నిజంగానే భగవంతుడు మారు వేషంలో వచ్చి పల్లకి మోసాడేమో, మనకి తెలియదుగా, చేసే ఉంటాడు, తెలియదు కదా. డెఫినెట్ గా ఆయన డైరెక్ట్ గా వచ్చి కనబడ్డగా శంకుచక్రాలతో. మన సంభాషణ ఎక్కువైతే మీకు వచ్చిన డౌట్ రాఘవేంద్రరావు గారికి వచ్చి 6 సార్లు ఆ పల్లకి తెప్పించి నాగార్జున గారిని ఎక్కమని చెప్పి వద్దు ఇది మళ్ళీ చూద్దాం అసలు ఇష్టం లేదు ఆయనకి. ఎక్కడ వెంకటేశ్వర స్వామి మనిషిని మోయడం ఏంటి అనేది ఆయన లాజిక్. అవును సార్, మనిషి కాస్తారు వాడు అన్నమయ్య, నేను అన్నమయ్య. చివరికి ఏదో మీకోసం తీసి ఎడిటింగ్ లో నాకు మైండ్ లేకపోతే తీసేస్తా అన్నాడు. ఇప్పుడు తీస్తాను, అప్పుడు తీసేస్తా అన్నాడు. కానీ అది హైలైట్ సీన్ అండి, అది హైలైట్ అండి. కళ్ళని ఇప్పుడు అలా పాడే అలాంటి భక్తుడికి మనం పల్లకి మోయగలం, ఇంకేం చేయలేం కదా అంటాడు. అవును, ఇంకేంటి చేసేది మనం? ఆ భావన అద్భుతమైన. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు పాడతారు? సురేఖ గారు. నెక్స్ట్ హరిణి పాడబోతుంది. చాలా ఎంత మంచి సింగర్ అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ జనరేషన్ అన్నమాట. చాలా రెగ్యులర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది మాతో, ఎంతో మంచి మంచి పాటలు పాడుతోంది, సినిమాల్లో పాడుతోంది, చాలా చక్కని బ్యాలెన్స్. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొక ఇండస్ట్రీలోనే ఇంకొక జంట వీళ్ళు,
హరిణి అండ్ సాయి చరణ్ మంచి వాళ్ళిద్దరూ దే టైడ్ ద నాట్ అండ్ దే ఆర్ మ్యారీడ్. ఓకే. ఇద్దరు మంచి సింగర్స్ గురుగారు, ఇద్దరు చాలా చాలా బాగా మంచి సింగర్లు. ఇప్పుడు వాళ్ళకి ఒక బాబు కూడా. వెరీ గుడ్. హరిణి, సో మైక్ ఈజ్ ఆల్ యువర్స్. మీరేం పాట ఏం పాడుతున్నారో కంపోజర్ అని చెప్పి కొంచెం డీటెయిల్స్ చెప్పి పాడండి. ముందుగా గురువు గారికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగరాజు గారికి, అలాగే మణి నాగరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా సంతోషంగా ఉంది. అన్నమాచార్యుల్ని స్మరించుకుంటూ ఆయన కీర్తనలని బయట పాడలేకపోతున్నాం, బయటికి వెళ్ళి ఇలా జూమ్ ద్వారా అయినా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇవాళ నేను పాడబోయే మొదటి కీర్తన రాతి బతిమ చేసిన రామచంద్ర అని. కంపోజ్ చేసినటువంటి వారు నాగరాజు గారు, అలాగే పాడిన వారు సునీత గారు. రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. వట్టిరట్టు సేయకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోప నిను రామచంద్ర. వట్టిరట్టు సేయకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోప నిను రామచంద్ర. ఒట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర, ఒట్టిది ప్రేమము నీపై ఓ రామచంద్ర. మమ్ము వట్టి జాలి పెట్టకిక వద్దు రామచంద్ర, వద్దు రామచంద్ర. రామ్ శ్రీరామ్ జయ రామ్ రఘురామ్. రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. విన్నపాలు వేయు నేల విను రామచంద్ర మా కన్నులకు నీవే గురి ఘన రామచంద్ర. విన్నపాలు వేయు నేల విను రామచంద్ర మా కన్నులకు నీవే గురి ఘన రామచంద్ర. ఎన్నిక నన్ను బాయకుమిక రామచంద్ర, ఎన్నిక నన్ను బాయకుమిక రామచంద్ర. నిన్ను నన్ను నెంచుకొమ్మి నీవు రామచంద్ర, నీవు రామచంద్ర. రామ్ శ్రీరామ్ జయ రామ్ రఘురామ్. రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. ఆయములంటకుమి నేయపు రామచంద్ర ఒక్క పాయమే ఇద్దరికిని బలు రామచంద్ర. ఆయములంటకుమి నేయపు రామచంద్ర ఒక్క పాయమే ఇద్దరికిని బలు రామచంద్ర. ఆయడవావిలి పాటి హరి రామచంద్ర, ఆయడవావిలి పాటి హరి రామచంద్ర. చేయార శ్రీ వెంకటాద్రి చందితి రామచంద్ర, రామచంద్ర. శ్రీరామ్ అద్భుతం. చాలా
బాగా పాడావు హరిణి. బాగా పాడింది. ఆమె పాడుతుంటే నేను సాయి చరణ్ గారిని చూస్తున్నా. ఈయన ఏంటి వాట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ హీఈస్ గివింగ్ అని. చాలా ఇన్వాల్వ్ అయ్యాడు సార్. నేను ఒకవైపేమో అర్ధనారీశ్వరుడు లాగా, ఇటుపక్కేమో టెన్షన్ కనపడుతుంది ఆయనకి, ఇటుపక్కేమో ఆనందంతో తలకాయ ఊపుతున్నాడు. బాగానే అది. సార్ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే వీడియో ఇప్పుడే ఆన్ చేశాడు సాయి. ఎవరు? సాయి ఇప్పుడే వీడియోలో పెట్టాడు. చాలా బాగా పాడావు హరిణి. అప్పుడే థ్యాంక్ యూ సార్. మీ కాపురం 3 పువ్వులు 36 కాయలుగా విలసిల్లుగాక. వెరీ నైస్. గాడ్ బ్లెస్. సాయి చరణ్ సార్ ముందుగా చెప్పినట్టు చాలా సినిమాల్లో పాడుతున్నాడు. అన్నమయ్య పాటకి పట్టాభిషేకంలో వన్ ఆఫ్ ద మెయిన్ సింగర్స్గా ఉన్నాడు. తను కూడా చాలా సపోర్టివ్గా అందరి మ్యూజిక్ డైరెక్టర్స్కి కూడా ఉన్నాడు. చాలా వర్క్ చేస్తున్నాడు అండ్ వెరీ 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 ప్రామిసింగ్ టాలెంట్ సార్. సో సాయి చరణ్, నువ్వు కూడా ఒక మంచి అన్నమాచార్య కీర్తన కంపోజిషన్ ఎవరిది, దాని డీటెయిల్స్ చెప్పి స్టార్ట్ చేస్తావా? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ జూమ్ కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా లైఫ్ లో నన్ను ఒక మెట్టెక్కిచ్చిన వాళ్ళే. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. భారవి గారితో నాకు ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అది అంతా షేర్ చేసుకుంటే నేను మళ్ళీ పాటలో ఇన్వాల్వ్ అవ్వలేను. సో నేను పాట పాడాక ఆ విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన నాగరాజ్ గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కోసం స్వరపరిచింది. నేనే ఆ వేదిక మీద పాడాను, సిడీలో కూడా పాడాను. బౌళి రాగంలో ఈడనిందరికి ఏలికై ఉన్నాడు అనే కీర్తన. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడా వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడా వీడు, వాడా వీడు. భారపు బుట్ల పాలు పెరుగులు వారలు పట్టిన వాడా వీడు. భారపు బుట్ల పాలు పెరుగులు వారలు పట్టిన వాడా వీడు. కోరి గొల్లెతల కొలని లోపల చీరలు తీసిన శిశువా వీడు, శిశువా వీడు. కోరి గొల్లెతల కొలని లోపల చీరలు తీసిన శిశువా వీడు, శిశువా వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడా వీడు, వాడా వీడు. ఆవుల బేయల అందరి ఇండ్ల వావిరిగాచిన వాడా వీడు. ఆవుల బేయల అందరి ఇండ్ల వావిరిగాచిన వాడా వీడు. వావులు ఒక్కటిగా వనితల గూడి వేవేలు నేర్చిన విటుడా వీడు. వావులు ఒక్కటిగా వనితల గూడి వేవేలు నేర్చిన విటుడా వీడు, విటుడా వీడు. ఈడనిందరికి ఏలికై ఉన్నాడు, వాడలరే పల్లె వాడా వీడు, వాడా వీడు. అరుదై శ్రీ వెంకటాద్రి మీద నుండి వరములిచ్చేటి వాడా వీడు.
అరుదై శ్రీ వెంకటాద్రి మీద నుండి వరములు ఇచ్చేటివాడా వీడు మరిగి అలమేల్ మంగతో మమ్మేలే సరసుడై ఉండే జాణ వీడు మరిగి అలమేల్ మంగతో మమ్మేలే సరసుడై ఉండే జాణ వీడు జాణ వీడు ఈడనిందరికి ఏలికై ఉన్నాడు వాడలరే పల్లె వాడా వీడు ఈడనిందరికి ఏలికై ఉన్నాడు వాడలరే పల్లె వాడా వీడు వాడా వీడు. వెరీ గుడ్. చాలా బాగా పాడావు సాయి. చాలా బాగా పాడతాడు, చాలా మంచి కంపోజిషన్. కంపోజిషన్లోనే దాంట్లో ఉంది ఆ బౌళి రాగం తీసుకోవడంలోనే ఎత్తుగడలోనే వ్యవహార జ్ఞానం అంతా ఉంది. నాగరాజు గారితో మ్యూజిక్ కంపోజిషన్స్లో నేను ఒక 3-4 నెలలు ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా అనుభవించా ఆయనతో కూర్చున్నప్పుడు. ఫ్లూట్ మీద కంపోజ్ చేస్తాను, అద్భుతం, అదొక అద్భుతం. ఓకే. ఈ అన్నమయ్య పాటల ఈ కార్యక్రమంలో నా పాటలు కూడా మనం పెట్టుకోవాలని అనుకున్న కారణం ఏంటంటే, నేను ఒక బాధ్యతగా ఫీల్ అయ్యానండి. ఈ కార్యక్రమం కోసం 70 కీర్తనలు కంపోజ్ చేసాం. అవి ఏదో చేసి ఇచ్చేసాం ఎస్విబిసి వాళ్ళకో లేకపోతే అన్నమయ్య ప్రాజెక్టుకో మనం చేసి ఇచ్చేయడం కాదు. వాటిని మనం భుజస్కంధాల మీద వేసుకుని వాటిని ప్రమోట్ చేయాలి. 10 సార్లు మాట్లాడితే కానీ, దాని గురించి 10 చోట్ల పాడితే కానీ అది పాపులారిటీ రాదు. చాలా గొప్ప ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. అందుకోసమే ఈ కార్యక్రమం పెట్టి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి, మీరందరూ ఆల్రెడీ పాడారు కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇలాగ దీన్నే ఒక పెద్ద ఎత్తున అన్నమయ్య కీర్తనల ప్రోగ్రామ్గా ఫుల్ ఆర్కెస్ట్రాతో చేయాలని నేను నిర్ణయించుకున్నా. నిన్ననే ఎస్విబిసి ఛానల్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ జనబాహుల్యంలోకి తీసుకెళ్ళడమే దీని యొక్క పర్పస్ ఆఫ్ ఇది మనం చేసినవి. ఇప్పుడు ఆల్రెడీ పాపులర్ కీర్తనలు ఎలాగూ ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన మనం చేసినవన్నీ కూడా జనంలోకి రీచ్ అయితే ఒక్కొక్క దాంట్లో ఎంత గొప్ప సాహిత్యపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు తెలియని విషయాలు తెలుస్తున్నాయి. సో ఆ రకంగా ఈ జనరేషన్ వాళ్ళని కూడా అందులో చేసి పార్టిసిపేట్ చేసేటువంటి ఒక స్వామి సేవ చేసేటువంటి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మణి షీ టుక్ ఇట్ అప్ అండ్ తనే ఆర్గనైజ్ చేయాలని ప్లాన్ చేసింది. థ్యాంక్ యూ మణి. సో నెక్స్ట్ ఎవరన్నా మీరు ఇంట్రడ్యూస్ సార్. నెక్స్ట్ వెళ్ళే చిన్న మాట. నాకు 2003లో నేను ఫస్ట్ అంటే నేను యాజ్ ఎ సింగర్ నేను బయటికి రావడానికి ఒక ముఖ్యమైన కాంపిటీషన్ కారణం సార్. 2003లో ఘంటసాల గారి జయంతి సందర్భంగా మొట్టమొదటిసారి మొత్తం ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ కలిపి జయంతి ఉత్సవాలు పెట్టారు. దాంట్లో కాంపిటీషన్ లో నేను పాడుతా తీగ చల్లగా పాట పాడాక నాకు ఫస్ట్ అంటే విన్నర్ గా ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బాలబల్లి కృష్ణ గారు మా పరమ గురువులు, ఆయన దగ్గర నుంచి నేను అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ కాంపిటీషన్ కి భారవి గారు అటెండ్ అయ్యారు. పాట పాడాక నన్ను గట్టిగా వచ్చేసి మా గురుగారు ఆత్రేయ గారిని గుర్తు చేసావా, ఎంత భావం ఉందో ఆ పదాల్లో భావం అంతా నీ గొంతులో చూపించామన్నారు. అంటే నేను ఐ మీన్ 6th క్లాస్ దట్ టైం. సో భావం అంటే కూడా నాకు పెద్దగా తెలియదు, జ్ఞానం లేదు నాకు. అది డిసెంబర్ 3 కదా ఘంటసాల గారి జయంతి. సో చలికాలం అంతా నాకు నేసల్ బ్లాకేజ్ ఉండి చాలా నేను ఆరోగ్యపరంగా నేను చాలా ఇబ్బంది పడేవాడిని ప్రతి వింటర్ సీజన్. ఆ బాధ నాకు పాటలో కూడా కొంచెం తెలిసి నాకు దానికి కొంచెం భావం యాడ్ అయిందేమో తెలియదు. కానీ ఆ వర్డ్స్ నన్ను చాలా ఇన్స్పైర్. అంటే ఒక పాటకి భావం ఎంత అంటే నాకు ఆ కాంపిటీషన్ లో ముఖ్యంగా ప్రైజ్ రావడం కారణం భావం ప్రధానంగా పాడడమే, దాని వల్లే అని అనుకుంటున్నాను. సో పాటని భావయుక్తంగా పాడడం ఎంత ఇంపార్టెంట్ నాకు ఆ కాంపిటీషన్ ద్వారా భారవి గారి ద్వారా చాలా బాగా తెలిసింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇలా ఒక జూమ్ కాల్లో అన్నమాచార్య కీర్తనలు ఆయన ముందు పాడే అవకాశం రావడం, ఇదంతా ఆల్రెడీ రాసి పెట్టింది అని భావిస్తూ అంతా దైవేచ్ఛగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగరాజ్ గారు అండ్ మణి నాగరాజ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు. లైఫ్ లో మంచి మెమరీస్ అన్ని మళ్ళీ ఇలా గుర్తు తెచ్చుకునే అవకాశం వచ్చే ప్రోగ్రామ్స్ రావడం నిజంగా చాలా ఆనందదాయకం. లైఫ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ మెమరీస్, దట్స్ ఇట్. మెమరీస్
మాత్రమే అంతే. వావ్! సో వావ్! వాటిని వావ్! చాలా పదిలంగా పరుచుకోవాలి. చాలా పదిలంగా కాపాడుకోవాలి. సార్ అందులో ఏంటంటే ఈ పాండమిక్ మనకి చాలా నేర్పింది సార్. ఈ 1.5 ఇయర్స్ నుంచి ఎవరైతే అందరం ఇళ్లలో ఉంటున్నామో, సో మనం వాట్ ఆర్ వి రన్నింగ్ ఆఫ్టర్, అసలు దేని వెనకాల పరిగెడుతున్నాం, అసలు అవసరమైనవేంటి అనేది అందరూ కూడా ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకునే టైం, ఫ్యామిలీ టైం అంతా చాలా ఇచ్చింది ఈ పాండమిక్. ఒక రకంగా మంచి చాలా మనం ఉపయోగించుకుంటే ఇది చాలా మంచి టైంగా పాజిటివ్. ఉంటుంది. ఈ సందర్భంగా నాగరాజు గారికి మీ అందరి సమక్షంలో ఒక విన్నపము. ఇప్పుడు వచ్చిన ఈ పాండమిక్ సిచ్యుయేషను ఊపిరితిత్తుల మీద ప్రభావం చేసే దెబ్బిది అవును. కదా. దీనికి నాగరాజు గారిని ఒక బ్రెత్లెస్ ఫ్లూట్లో ఒక బ్రెత్లెస్ చేయమని 4-5 ఏండ్ల నుంచి కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, చేయట్లేదు. అయ్యయ్యో. తప్పకుండా ఇప్పుడు చేస్తాను. ఈ 2-3 రోజుల్లో చేసి దాన్ని వదలండి, తప్పకుండా గాలిలోకి వదలండి దాన్ని. తప్పకుండా తప్పకుండా. అది కరోనా మీద చిరంజీవి ఫైట్ చేసినట్టు చేస్తుంది. ఓ అయ్యో. క్షమించాలి గురుగారు, నేను మీరు ఎప్పటి నుంచో చెప్తున్నా, నేను చేయలేదు. అది తప్పకుండా ఈసారి తప్పకుండా ప్రయత్నించి చేస్తాను గురుగారు. ఇప్పుడు అందరి ముందర మాట ఇచ్చారు, అందుకే మంచి సమయం దొరికింది నాకు, పక్కన దొరికింది. కమిట్ చేయించారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ Okay. మన ముందర ఇప్పుడు ఇంకొక సింగర్ ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఆయన ఇప్పుడే వచ్చారు. పవన్ చరణ్. నమస్తే పవన్, బాగున్నారా? హాయ్ పవన్. సార్ ఇతని గురించి చెప్పాలి అంటే ఎంత కష్టతరమైన సాంగ్ అయినా ఇవ్వండి, అసలు మీరు అతన్ని ఒక విజువల్ ట్రీట్ అన్నమాట. పవన్ పాడుతూ ఉంటే చూడడం అనేది ఈవెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, నా ఉద్దేశంలో అందరూ కూడా దాంతో ఏకీభవిస్తారు. ఎంత హాయిగా, అసలు ఇది ఇంత కష్టమా అవలేలేము. పాట అనిపించేటట్టు అవలేలేము. పాడతాడు సార్. అది సో వాళ్ళ అప్ప- నాన్నగారు పెద్ద విద్వాంసులు, అందరూ మనకు తెలుసు, మన బిఎన్ఆర్ బిఎన్ఆర్ గారు. గారు. సో ఆ లెగసీ నమస్కారం సార్. అన్నమయ్య సినిమా క్లైమాక్స్ లో పద్మావతి దేవి అలా మీ గురించి మా అమ్మ అలా చెప్పింది. ఇప్పుడు ఆయన పాడుతుంటేనే పరవశం చూడాలనిపిస్తుంది. వండర్ఫుల్ కాంప్లిమెంట్, సార్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. సార్ వాళ్ళిద్దరు అభిమానం సార్. వాళ్ళ ప్రేమ మీద ఒక అన్నమాచారి కీర్తన కూడా నన్ను పెట్టుకొని ఒకటి కంపోజ్ చేశారు సార్, గరిమితో వెరపేలని సింహేంద్ర మధ్యమం రాగంలో. ఆయన ఫ్లూట్తో ఆలాపనతోనే పాట వచ్చేసింది ఆల్రెడీ. అలాగా అంత బాగా కంపోజ్ అయ్యింది సార్. ఆ పాటని ఒకసారి ఇప్పుడు మీ అందరి ముందు, మీ అందరి సమక్షంలో పాడి వినిపిస్తాను సార్. చిన్న ఆలాపన హరి 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 గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు, గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు, పరమ పదమొకటే ఫలముగింతే కాక. గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు, పరమ పదమొకటే ఫలముగింతే కాక. గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు. పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు, దాపను అది నిమిష మాత్రములే కాక. పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు, దాపను అవి నిమిష మాత్రములే కాక. లోపల ఏడ వెలగాడ లోకులకు ఇంతే కాక.
మోపినదంతా ఏకముఖమే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలముగింతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు చింతయేల సిలుగేల శ్రీ వెంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు చింతలేల సిలుగేల శ్రీ వెంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు జంతువుల పురుడులు జడులకు ఇంతే కాక వింత వింత శుద్ధులేల విభవమే కాక జంతువుల పురుడులు జడులకు ఇంతే కాక వింత వింత శుద్ధులేల విభవమే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలముగింతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలముగింతే కాక చాలా అది అద్భుతంగా పాడారు. అమ్మా అది అది గళమ గమకాల బాక్స మగకాలు గమకాలు కూడా ఉన్నాయి సార్. ఎంత బాగా పాడతాడో అంత బాగా గొడవ అల్లరి కూడా చాలా ఎక్కువ చేస్తాడు సార్ పవన్. నమక చమక గమకాలు అది నమక చమక గమకాలు. నాకు వివేకానంద సినిమాలో ఒక సీన్ పెట్టాను. రామకృష్ణ పరమహంస పరమపదిస్తూ తన దగ్గర ఉన్న శక్తులు అపారమైన సేకరించుకుంటాడు. ఇవన్నీ ఏం చేయాలి అని వివేకానందుని పిలిచి ఆయన తలపైన 2 చేతులు పెట్టి శక్తిపాతం చేసేస్తాడు. తన శక్తులను ఆయనకి ఇస్తాడు. అలాగే బాలమురళి గారు పోతూ పోతూ ఆ మొత్తం తన శక్తులని ఈయన గొంతులో పడేసిపోయినట్టుగా కనపడుతుంది. So nice. Such a great blessing for you, Pavan. Thank you, madam. Thank you so much, sir. సార్ ఇప్పుడు ఇంకొక సురేఖమూర్తి గారు ఒక మంచి అద్భుతంగా పాడారు. మీరు వచ్చే ముందరే ఒక ఆధ్యాత్మిక కీర్తన. ఇప్పుడు ఇంకొక కీర్తన అది మీరు వినలేదు, ఇది మీరు కూడా విందరు కానీ. సురేఖ గారు పాట కంపోజర్ కూడా చెప్పి. నమస్కారం భారవి గారు. ఇప్పుడు నేను పాడబోయేది ఒక అన్నమయ్య. అమ్మ ప్రోగ్రామ్ ఎన్నో చూశాను, సురేఖమ్మ ప్రోగ్రామ్ అని చెప్తున్నా. సార్ నేను అదే చెప్పాను సార్, అంటే మీరు లేరు, మాకు అందరికీ కూడా ఒక రోల్ మోడల్. అన్ని విధాల్లో కూడా అంత గ్రేస్ఫుల్ గా కండక్ట్ చేసుకోవడంలో కానీ, ఆ సింగింగ్ లో కానీ, ఆ నిబద్ధత, డిసిప్లిన్, ఇవన్నీ దిస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ఆల్ అవర్ సీనియర్స్ అండ్ షీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ మా అందరికి కూడా. మంచి పాటలు ఎన్నో పాడారు మాకు ఈ ప్రోగ్రామ్ లో. వారు కూడా రావడం చాలా ఆనందం మాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు జాయిన్ అయినందుకు ఈ రోజులో. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు పిలిస్తే కంచి కామాక్షి వస్తుంది, మధుర మీనాక్షి వస్తుంది, కాకి విశాలాక్షి వస్తుంది, సురేఖమ్మ రాదా? సార్ ఇక్కడ కామాక్షి, మీనాక్షి, మా అమ్మగారి పేరు విశాలాక్షి. అందరూ వచ్చారు సార్. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇప్పుడు నేను పాడబోయేది అన్నమాచార్యుల వారు రచించిన ఒక శృంగార కీర్తన. దీనికి సంగీత దర్శకత్వం వహించింది శ్రీ విన్నకోట మురళీకృష్ణ గారు. ఇంటిని జౌవనవనమీ మాధవుడు, ఇంటిని జౌవనవనమీ మాధవుడు, పంతమున జొచ్చి ఇట్టే పాయక ఉన్నాడు,
పంతమున జొచ్చి ఇట్టే పాయక ఉన్నాడు ఇంటిని జౌవనవనమీ మాధవుడు. పంతమున జొచ్చి ఇట్టే పాయక ఉన్నాడు ఇంటిని జౌవనవనమీ మాధవుడు. బెట్టి ఎలుగునబతి బిలువగా గోవిలలు చుట్టి కోయదొడగెను చుట్టాలంట. బెట్టి ఎలుగునబతి బిలువగా గోవిలలు చుట్టి కోయదొడగెను చుట్టాలంట. నొట్టి కథలు చెప్పగా ఒత్తికై చిలుకలెల్లా, నొట్టి కథలు చెప్పగా ఒత్తికై చిలుకలెల్లా, మట్టి తమ వారంత మాటలాడదొడగే యౌవనవనమీ మాధవుడు. పంతమున జొచ్చి ఇట్టే పాయక ఉన్నాడు ఇంటిని జౌవనవనమీ మాధవుడు. పడతిని కుచములు పాలార్చి చక్కబెట్టగా తడబడి జక్కవలు తమ జాతంతా. పడతిని కుచములు పాలార్చి చక్కబెట్టగా తడబడి జక్కవలు తమ జాతంతా. నడపులు చూచి అట్టి నానా హంసములు, నడపులు చూచి అట్టి నానా హంసములు పడిదరిగి తమ పాలివారమనుచు ఇంటిని జౌవనవనమీ మాధవుడు. పంతమున జొచ్చి ఇట్టే పాయక ఉన్నాడు ఇంటిని జౌవనవనమీ మాధవుడు. చెలిని నిరిగురులు చిక్కుదీయగాగని అళులు తమ మోకని అండ చేరేని. చెలిని నిరిగురులు చిక్కుదీయగాగని అళులు తమ మోకని అండ చేరేని. ఎలమి శ్రీ వెంకటేశుడి తడే నిన్ను కోడితే, ఎలమి శ్రీ వెంకటేశుడి తడే నిన్ను కోడితే, కొనికి చూడగాను చకోరాలు వాలిని ఇంటిని జౌవనవనమీ మాధవుడు. పంతమున జొచ్చి ఇట్టే పాయక ఉన్నాడు ఇంటిని జౌవనవనమీ మాధవుడు. పంతమున జొచ్చి ఇట్టే పాయక ఉన్నాడు ఇంటిని జౌవనవనమీ మాధవుడు. వెన్నకోట వారి కంపోజిషన్ వారిలాగానే చాలా సున్నితంగా హాయిగా ఉంది. చాలా హాయిగా బాగా అలిగిన వేళని చూడాలి అది గుర్తొచ్చింది నాకు. ఎంత హాయిగా ఉంటుంది అది. ఇంకా ఎవర్ గ్రీన్. అమ్మ ఎంత బాగా పాడారో. అబ్బా చాలా బాగా పాడారు. వెరీ వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. ఈసారి మీ కంపోజిషన్ కూడా నాకు పంపించండి, నేర్చుకుని పాడతాను. తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ సెషన్ లో మనం తప్పకుండా నా కంపోజిషన్ మీకు పంపిస్తాం. మీరు పాడుతారు కానీ అద్భుతమైన పాటలు పాడారు నాకు ఇంత ముందు కూడా. తప్పకుండా మనం తెలిసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్. మీకు మీకు ఇంకా మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు మీరు ఎలా పాడారు. సో సాయి 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 చరణ్. ఇక్కడ పవన్ చరణ్ ఉన్నాడు, సాయి చరణ్ ఉన్నాడు. సో సాయి పవన్ లేకపోతే నువ్వు హరిని కలిసి డ్యూయట్ పాడతారా?
ఇద్దరు ఒక దగ్గర లేరు కదా. అది బెస్ట్ సార్, బెస్ట్ అసలు. అసలు ఏముంది ఒకళ్ళైన తర్వాత ఒకళ్ళు పాడమే టైం ల్యాబ్స్ అవుతుంది. సో సాయి, మంచి పాట వినిపించండి. మీకు నచ్చింది ఏం పాట? పాడబోయే కీర్తన అన్నమయ్య కీర్తన, నేదునూరి గారు స్వరపరిచింది, భుజంగిని రాగంలో. ఎదుటనున్నాడు వీడు ఈ బాధ. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడు ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. పరమ పురుషుడట పశులగా చెనట, సరవులెంచిన విన సంగతాయితి. పరమ పురుషుడట పశులగా చెనట, సరవులెంచిన విన సంగతాయితి. హరియే తానట ముద్దులందరికీ చేసనట, హరియే తానట ముద్దులందరికీ చేసనట, ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని, ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. వేదాల కొడయడట వెన్నెలు తొంగిలేనట, నాదించి విన్న వారికి నమ్మికాయిది. వేదాల కొడయడట వెన్నెలు తొంగిలేనట, నాదించి విన్న వారికి నమ్మికాయిది. ఆది మూల వీతడట ఆడికాల చాతనట, ఆది మూల వీతడట ఆడికాల చాతనట, కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కథలో గాని, కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కథలో గాని, ఎదుటనున్నాడు వీడు ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, కలదొకరికి చెప్పకూడునాగిది. అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, కలదొకరికి చెప్పకూడునాగిది. తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచనట, హరే తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచనట, తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచనట, కలదమ్మ తనకెంతో కరుణోగాని,
కలదమ్మ తనకెంతో కరుణోగాని, కలదమ్మ తనకెంతో కరుణోగాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. ఆ అద్భుతం, అద్భుతం. చాలా చాలా బాగా పాడారు. ఎస్పెషల్లీ ఆ పైన వేసిన సంగతులు చాలా బాగున్నాయి. వెరీ నైస్. నాకు నేదునూరు కృష్ణమూర్తి గారితో చాలా పరిచయం ఉంది. ఆయన మా కాలేజ్ ప్రిన్సిపాల్. వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ చెప్పాను. ఆయన కంపోజిషన్స్ చేసేటప్పుడు నేను కూర్చున్నా పక్కన, నేను విన్నా. అదృష్టమా కాదా? భాగ్యమా కాదా? చాలా పెద్ద భాగ్యం. ఆయన మీరు ఉన్నప్పుడు కంపోజ్ చేసిన ఒక కీర్తన ఏదైనా చెప్పండి. అట్లా అంత లేదు కానీ అంత ఒక పని కొయ్యారమై అసలు మనం చేయగలం. ఒక్క పని మన వల్ల కాదు అది. ఆయన వాడిగో మన పవన్ గారు పాడాలి అది. అద్భుతం. చాలా బాగా పాడావు సాయి. చాలా బాగా పాడావు సాయి. జగదేకపతి కర్పూర ధూళి జగదేకపతి. ఆయన అంటుంటే అసలు ఇలా అనేది ఏంటో నువ్వు నాకు మీటరు అనేవాడు ఆయన. తర్వాత ఆయన గొప్పతనం ఏంటంటే సార్, పవన్ గారు, అందరు మ్యూజిషియన్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, కర్ణాటక సంగీత సామ్రాజ్య చక్రవర్తిగా ఆయన ఏలుతున్న రోజుల్లో తెల్లవారుజాములో 4 గంటలకు లేచి ఒక విచిత్రమైన తంబుర ఉండేది. అది ఒక సొరకాయ బుర్రలాగా ఉండేది తంబుర. దాని మీద వేసుకుంటూ సరళీ వరసలు పాడేవాడు. అది సంగీతజ్ఞులకు నేను చెప్పే మాట. ఓకే అండి, థ్యాంక్ యూ. అవి చాలా ఆర్ద్రంగా పాడావు. నాకు కళ్ళెంబట ఆనంద బాష్పాలు వచ్చాయి నిజంగా. చాలా బాగా పాడావు సాయి, చాలా బాగా పాడావు. సో ఇప్పుడు హరిణి, ఇందాక రాతిపత్తిమం చేసిన రామచంద్ర చాలా అద్భుతంగా పాడావు. ఇప్పుడు ఏం పాడబోతున్నావు? ఇప్పుడు పాడబోయే కీర్తన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు కంపోజ్ చేసినటువంటి జయలక్ష్మి వరలక్ష్మి అనే కీర్తన లలిత రాగంలో కంపోజ్ చేయబడింది. జయలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలి హరికి వెరసితివమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలి హరికి వెరసితివమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల
నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించు వాసన పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించు వాసన నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై ఏలేవో లోకములో మేలవమ్మ ఏలేవో లోకములో మమ్మేలవమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. వా అద్భుతం, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. వా. చాలా బాగా పాడావు హరిణి. బాలకృష్ణ ప్రసాద్ గారి కంపోజిషన్ అంటేనే ఒక అథెంటిసిటీ ఉన్నటువంటి కీర్తన అది. అందులో ఎస్పెషలీ ఈ లలిత రాగంలో చేయడం, ఆయన చేసినవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కీర్తనలు విన్నాం. అన్నీ కూడా అస్టానిషింగ్గా అంత లెవెల్లో ఉంటాయి. అంత అద్భుతంగాను పాడే అసలు ఆ గమకాలు కానీ ద చేంజ్ ఓవర్స్ కానీ చాలా అద్భుతంగా పాడావు. వెరీ గుడ్ హ్యాండ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శరత్ ఉన్నవా? శరత్ అన్మ్యూట్ చేసుకో. సో ఏం పాడబోతున్నావు శరత్? నేను ఇప్పుడు సింగారమూర్తివి అనే ఒక కీర్తన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచినటువంటి కీర్తన. సింగారమూర్తివి చిత్తజ గురుడవు సింగారమూర్తివి చిత్తజ గురుడవు
సంగతి జూచేరు మేము సముఖ సింగారమూరితివి చిత్తజ గురుడవు సంగతి జూచేరు మేము సముఖ సింగారమూరితివి చిత్తజ గురుడవు సంగతి జూచేరు మేము సముఖ సింగారమూరితివి పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నేకి పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నేకి పూలు ఆకాశము మోయ పూచి చెల్లుచు పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నేకి పూలు ఆకాశము మోయ పూచి చెల్లుచు దేవదుందుభులు మ్రోయ దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు మీకు సముఖ సింగారమూరితివి పరగకో నేటిలోన పసిడి మేడండి పరగకో నేటిలోన పసిడి మేడండి అరిరి ఇందిరయు నీవు ఆరగించి పరగకో నేటిలోన పసిడి మేడండి అరిరి ఇందిరయు నీవు ఆరగించి గరిమ శ్రీ వెంకటేశ గరిమ శ్రీ వెంకటేశ కన్నుల పండుగ గరిమ శ్రీ వెంకటేశ కన్నుల పండుగ గరిమ శ్రీ వెంకటేశ కన్నుల పండుగ సరది నోలాడు నీవు సముఖ సింగారమూరితివి చిత్తజ గురుడవు సంగతి జూచేరు నీవు సముఖ సింగారమూరితివి వావ్! అద్భుతం. ఎంత బాగుందో. బా! చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. భార్గవి గారు మీరేమన్నా ఇందాక కీర్తన జయలక్ష్మి వరలక్ష్మికి ఇప్పుడు శృంగారమూరితివి ఒక్కొక్క మీరు ఒక్కొక్క సంగతి వేస్తుంటే జయలక్ష్మి వరలక్ష్మి పాడినప్పుడు ఆమె ఈయన సింగారు మా గురుగారి పాట ఒక్కొక్క సంగతి మీరు వేస్తుంటే కంపోజ్ చేసిన వాళ్ళ గుండెల్లో కవ్వం పెట్టి చిలికితే కానీ ఆ సంగతులు పడవు. వాళ్ళు చిలికిన ఆ సంగతులు మీ నోట్లో పలకాలంటే ఎన్ని గంటలు సాధన చేస్తారో, మిగతా విషయాలు ఎన్ని త్యాగం చేస్తారో, సాక్రిఫైస్ చేసిన వాడికే సంగీతం పలుకుతుంది. సాధనమున అనగనగ రాగమశైలు సాధనమున కూడు
సమకూరు జగత్ సమకూరు అన్నట్టుగా ధరలోన. ధరలోన అన్నట్టుగా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా నేదునూరు కృష్ణమూర్తి గారే సరళీ వరుసలు పాడేవాడు తెల్లవారుజాములు అని చెప్తే, అంటే ఆ రాక్షస సాధన ఎవరైతే చేస్తారో, ఎవరు రాక్షస సాధన చేస్తారో వాళ్ళ గొంతుల్లో దేవతలు పాడతారు, గంధర్వులు వచ్చి పాడతారు. అది థ్యాంక్ యూ సార్. అది వీళ్ళిద్దరు అందరు చేసినట్టు కనపడుతుంది వీళ్ళంతా. సో పవన్, మీరు ఇంకొక మంచి కీర్తన, ఇంకా మనం ఒక 2 షార్ట్లీ మనం క్లోజ్ చేయొచ్చు. ఒక పవన్ తర్వాత మీరు ఏదైనా ఒక తుది ముగింపులాగా, తుది పలుకులు. సో పవన్ ఏం పాడుతున్నారు ఇప్పుడు? నేను కందర్పజనక పాడదాం అనుకుంటున్నాను సార్. కందర్పజనక పాడదామని ఓలేటి వెంకటేశ్వర్లు గారి స్వర రచనతో. కందర్పజనక గరుడ గమన, 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 నందగోపాత్మజ నమో నమో, కందర్పజనక గరుడ గమన, నందగోపాత్మజ నమో నమో, కందర్పజనక. వారిధి శయన వామన శ్రీధర, వారిధి శయన వామన శ్రీధర, వారిధి శయన వామన శ్రీధర, వారిధి శయన వామన శ్రీధర, నారసింహ కృష్ణ నమో నమో, వారిధి శయన వామన శ్రీధర, నారసింహ కృష్ణ నమో నమో, నీరజనాభ నీరజనాభ, నిగమ గోచర నీరజనాభ, నిగమ గోచర నీరజనాభ, నిగమ గోచర, నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి, నమో నమో నారాయణ హరి, నమో నమో, కందర్పజనక గరుడ గమన, నందగోపాత్మజ నమో నమో, కందర్పజనక.
ఆ ఆ దానవదమాన దామోదర దానవదమాన దామోదర దానవదమాన దామోదర శేషి భానునయన బలభద్రానుజ దానవదమాన దామోదర శశి భానునయన బలభద్రానుజ దీనరక్షక ఆ ఆ హరి దీనరక్షక శ్రీ తిరువెంకటేశ దీనరక్షక శ్రీ తిరువెంకటేశ దీనరక్షక శ్రీ తిరువెంకటేశ దీనరక్షక శ్రీ తిరువెంకటేశ నానా గుణమయ నానా గుణమయ నానా గుణమయ నమో నమో నానా గుణమయ నమో నమో కందర్పజనక గరుడ గమన నందగోపాత్మజ నమో నమో కందర్పజనక గరుడ గమన కందర్పజనక గరుడ గమన కందర్పజనక 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 ఆ ఆ థ్యాంక్ యూ సార్. ఇందాక భార్గవ్ గారు చెప్పినట్టు మీ సాధన మీరు ఇలా ఇలా అన్నానంటే మాట్లాడలేకపోయాను. ఇలా ఇలా అన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలిసింది పవన్ మీ పాటలో. థ్యాంక్ యూ. అంత ఇన్వాల్వ్ అయ్యి పాడారో తెలుస్తోంది. థ్యాంక్ యూ మేడం. యూ ఓన్డ్ దట్ కంపోజిషన్ ఇన్ ఫ్యాక్ట్. ఫెంటాబులస్. సూపర్. థ్యాంక్ యూ. సో మనం చివరి అంగంలోకి వచ్చేసాము. ఇంకా నాగరాజ్ గారు మీరు ఒక్క పాట నేను కూడా వాయించి మీ అందరితో పాటు. అది మెయిన్. అది మెయిన్ కదా, అదే లాస్ట్ మంగళవారం. ఇది అది పాడేటప్పుడు మనసులో సంకల్పం చేసుకొని ఈ వారం లోపల బ్రెత్లెస్ కంపోజ్ చేస్తాను అనేది. తప్పకుండా మాట ఇచ్చేసాను ఇంకా. అది 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 దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, తప్పకుండా చేస్తాను. సో నేను ఒక పాపులర్ అన్నమయ్య కీర్తన నానాటి బతుకు వాయించి ఈనాటి కార్యక్రమం ఏం చేద్దాం. ఓకే. నాకు చాలా ఇష్టమైన కీర్తన అది.
So this, thank you అద్భుతం. everyone for joining, especially శ్రీ మా జేకే భారవ్ గారికి ధన్యవాదాలు. ఈనాడు మీరు జాయిన్ అయినందుకు, 4 మంచి మాటలు చెప్పినందుకు, వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినందుకు, అట్లాగే సురేఖామూర్తి గారు అడగగానే వారు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం సురేఖ గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సురేఖమూర్తి గారు, అలాగే పవన్, సాయి చరణ్, హరిణి, శరత్, భారవి గురుగారు, భారవి సార్, మీరందరూ యు ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, మ్యూజికల్ ఎక్స్పీరియన్స్. భారవి గారి ముగింపు వాక్యంతో స్వస్తి పలుకుదాం. మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని Yeah. మాటల మాంత్రికుడు అంటారు, నాగరాజు గారిని ఫ్లూట్ మాంత్రికుడు అంటారు. ఫ్లూట్ పట్టుకున్నాడంటే అంతే, థ్యాంక్ యూ. అద్భుతం. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతిలోకాగమ వీధులై, సకల మంత్రార్థంబులై, నీతులై వర్ధిల్లుతాయి అన్నమయ్య కీర్తనలు అని ఒక పద్యం ఉంది. అలాగే వర్ధిల్లుతున్నాయి. ఈ కాలంలో కూడా ఇంత మంచి కంపోజిషన్స్ చేయడం, ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించడం, నాగరాజు గారు, మా చిన్నమ్మ ఏ పని చేసినా చాలా శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో చేస్తారు, హృదయపూర్వకంగా చేస్తారు. అలాగే విజయ పరంపరలను కూడా తీసుకుంటారు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మా అమ్మ ఒక గొప్ప సింగర్ అని నాగరాజు గారికి తెలుసు అనుకుంటా, బహుశా మా చిన్నమ్మ. ఆమె ఒక మంగళ శ్లోకమో ఏదో ఒకటి పాడి దీన్ని శుభంగా. సార్ యాక్చువల్లీ ఆయనకి తెలుసు, ఆయన వెనకాల ఎప్పుడు పడుతూనే ఉంటారు పాడమని. కాకపోతే నాకు అనవసరం, నేను మా అమ్మ పార్టీ. అక్కడ మీరు లోపల అక్కడేం జరిగింది నాకు తెలియదు, నేను అమ్మ పార్టీ. ఓకే సార్. బ్రహ్మముకటి పరబ్రహ్మముకటి తందనానాహి తందనానా పురి తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా. బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే తందనానాహి తందనానా పురి తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా. సార్, అన్నమయ్య పద సౌరభం అనే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేశారు. అద్భుతమైన పాటలతో భారవి గారి మాటలు తోడై ఎంతో, మనం యాక్చువల్లీ వన్ అవర్ అలా అనుకున్నాం, అది ద ఫ్లో వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, మనకు తెలియలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్, ఇంత టైం మా గురించి స్పేర్ చేసి మనందరం చాలా వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ నా తరఫున, నాగరాజ్ గారి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ మణి. మృష్టాన్న భోజనం చేసినట్టుంది, ఇవాళ ఆకలి వేయట్లేదు ఇంకా. ఒంటి గంట అయినా ఇంతమంది మంచి గాయకులు అందరూ, హరిణి, సాయి చరణ్, పవన్, తర్వాత శరత్ సంతోష్, ఇంకా చివర్లో నాగరాజు గారి ఫ్లూట్ అయితే హాయిగా పెరుగన్నం తిన్నట్టుగా అనిపించింది. సో మృష్టాన్న భోజనం పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వాల్వింగ్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అలాగే శరత్ థ్యాంక్ యూ, పవన్ థ్యాంక్ యూ, హరిణి, సాయి అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ చింతన్ థ్యాంక్స్ ఫర్ ద టెక్నికల్ సపోర్ట్. చింతన్ మా శిష్యుడు, అతను కూడా టెక్నికల్ సపోర్ట్ మొత్తం రికార్డింగ్ అంతా చేయడం అదంతా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ చింతన్. అట్లాగే గురుగారు థ్యాంక్ యూ సో మచ్. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లలిత్ తాళ్ళూరి ఆల్సో ఫర్ ద టెక్నికల్ సపోర్ట్. లలిత్ తాళ్ళూరి థ్యాంక్ యూ సో మచ్. సో విత్ దిస్ వీ కంక్లూడ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లా అలాగే
అలాగే మీ ఇంట్లో ఇంకొక చిన్న మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్లూట్ వాయిస్తాడు, ఆయన్ని కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలపండి ప్లీజ్. తప్పకుండా సార్. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నేను వాడు ఓన్లీ పార్టిసిపెంట్స్, ఈయన నిర్వహణ. నేను నిర్వహణ, వాళ్ళిద్దరు పాడతారు. ఎందుకంటే నేను లలిత్ సేమ్ ఏజ్ గ్రూప్, అందుకని నేను ఆయన అడుగుతున్నాను. ఓకే, మీరు లలిత్ కన్నా చిన్న అనుకుంటా సార్. లలిత్ కన్నా చిన్న కాదు అసలు, నిజం భలే చెప్పారమ్మా. మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు సంగీతం గురించి శిశురువేత్తి పశురువేత్తి, శిశురువేత్తి కదా. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం తన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇది మొదలు ఈ కార్యక్రమం అనుకోండి, నెక్స్ట్ అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తూనే ఉండేదారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.